వీడెప్పుడు ఇంతే. ట్యాప్ కూడా ఆఫ్ చేయకోకుండా గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ట్యాప్ ఎందుకు ఆఫ్ చేయవు? ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఆఫ్ చేయవు? ఆఫ్ చేశాను కదా, నేను ఆఫ్ చేశాను, నువ్వు కాదు. అసలు ఎన్ని నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయో నీకు తెలుసా? ఒక్కసారి నేను ఆఫ్ చేయలేదు, దానికే ఇంత. అసలు నీకు నీటి విలువ తెలుసా? నీరు లేక ఎంతమంది బాధపడుతున్నారు? భూమి మీద 1304 మిలియన్ ట్రిలియన్ లీటర్ల నీరు ఉంది. అయితే అందులో 97% సముద్రం నీరు, 2% మంచు పర్వతాలలోను, ఇక మిగిలిన 1% నీరు మంచినీరు. ఈ నీరే నదుల్లోనూ, వాగుల్లోనూ, కాలువల్లోనూ, చెరువుల్లోనూ, భూగర్భ జలాల్లో ఉంది. ప్రతి మనిషి ప్రతిరోజు తాగడానికి 4 లీటర్ల నీరు, ఇతర అవసరాలకు 10 లీటర్లు పైగా నీటిని వాడుతున్నారు. మన భూమి మీద ఉన్న 1% మంచినీటిలోనే 8% వ్యక్తిగత అవసరాలకు, 70% పాడి పంటలకు, 22% ఫ్యాక్టరీలకు వాడుతూ ఉన్నాం. ఇక భూగర్భ జలం విషయానికి వస్తే, భూగర్భ జలం అనేది సేవింగ్ అకౌంట్ లాంటిది. అందులో డిపాజిట్ చేస్తే కదా విత్డ్రా చేసుకోగలం. భూగర్భ జలాలు ఎక్కువగా వాడడం వల్ల భూమి లోపలికి కుంచుకుపోతుంది. దీనివల్ల భవనాలు కూలిపోతున్నాయి. ఇక ఇండియాలో ఉత్తర భారతదేశంలో తీవ్రమైన నీటి కరువు ఏర్పడింది. మహారాష్ట్రలోని మెల్ఘర్ ప్రాంతంలో కడిమల్ అనే గ్రామంలో దాదాపు 1500 మంది ఉన్నారు. అయితే వీరందరికీ కూడా 2 ట్యాంకర్ల నీళ్లు మాత్రమే ఆధారం. వీరు నీరు కావాలంటే దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయలోకి వెళ్ళాలి. నిరంతరం ప్రాణాలకు తెగించి 70 ఏళ్లుగా పోరాడుతున్నారు. గ్రామాల్లోనే కాదు, 2040 నాటికి లండన్, ఇస్తాన్బుల్, మెక్సికో, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాలు సైతం అత్యంత తీవ్రమైన నీటి కరువును ఎదుర్కొనబోతున్నాయి. మనకు చాలా నీరు ఉంది అనే ఉద్దేశంతో చాలా నీటిని వృధా పరుస్తున్నాం. మన అవసరాలకు తగినంత మాత్రమే వాడుకోవాలి. సౌర కుటుంబంలో ఏ గ్రహానికి లేని ప్రత్యేకత మన భూమికి ఉంది, అదే నీరు. ఈ నీటి వల్లే మనందరం జీవిస్తున్నాం. నీరు అంటే ఒక వనరు కాదు, నీరు అంటే జీవితం, నీరు అంటే జీవం, నీరు అంటే మనం. Thank you so much for watching. Please subscribe our YouTube channel. ఇంకెప్పుడు అలా చేయను. ఖచ్చితంగా ఆఫ్ చేస్తాను. ఐఎమ్ సో సారీ.